వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కంటతడి పెట్టుకున్న మంత్రి కొండ సురేఖ. నేపాల్లో ముంచెత్తిన భారీ వర్షాలు వరదలు 150 మంది మృతి. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. భవిష్యత్ తరం రోబోటిక్ డే అన్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కాసేపటికి క్రితం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత ఈ రోజు సాయంత్రానికి పూర్తవనున్న వైద్య పరీక్షలు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో పలుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురైన కవిత. ఢిల్లీలో ఎయిమ్స్లో గతంలో వైద్య పరీక్షలు, గైనిక్ సమస్యలతో బాధపడుతున్న కవిత నేపాల్లో ముంచెత్తిన భారీ వర్షాలు వరదలు 150 మంది మృతి, మరో 56 మంది గల్లంతు. నిరాశ్రయులైన వేలాది మంది. నదులు ఉప్పొంగడంతో నీట మునిగి వందలాది ఇళ్లు. కాఠ్మండు సమీపంలోని భక్తపూర్లో కొండ చర్యలు విరిగి ఓ ఇల్లు నేలమట్టం. ఇంట్లో ఉన్న గర్భిణి, 4 ఏళ్ల బాలిక సహా 5గురు మృతి. నీకు దమ్ముంటే ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఆనాడు ఏ అధికారులైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద చర్య తీసుకో. మేము హైదరాబాద్లో చెరువులు, వాటి FTL బఫర్ జోన్ల గురించి 2016లో జీవో ఇచ్చేదాకా మీ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు కనుగోలు గారు కొత్త టీం పెట్టిందట, 500 మందిని పెట్టి ప్రచారం ఎట్లాంటి వీళ్ళంతా ఆక్రమణదారులు, వీళ్ళందరూ కూడా FTLలో కట్టినరు, బఫర్ జోన్లో కట్టినరు. అంటే మరి ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులు దొమ్మినరా మీ ప్రభుత్వాలు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 50 ఏళ్ళ మీ నిర్వాహకమే కదా ఇవాళ వాళ్ళందరూ ఇంత అవస్థలు పడ్డానికి కారణం. 50 ఏళ్లలో ఎన్నడన్నా పట్టించుకున్నారు? ఇగో ఇది 2016లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్లో చెరువులు, వాటి యొక్క FTL, వాటి బఫర్ జోన్లు డ్రా చేస్తూ ఫస్ట్ టైం ఒక జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం 2016లో. అంటే అది వరకు 1956 నుంచి 2016 వరకు, అంటే సరిగ్గా 60 ఏళ్ళు
ఒక్కరంటే ఒక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా మిగతా ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీస్ కూడా డ్రా చేసే ప్రయత్నం చేయలేదు. ఎట్లా వస్తే అట్లా పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు చేశారు, ఎఫ్టీఎల్ చూడలేదు, బఫర్ చూడలేదు, ఏది చూడలేదు, కట్టిపారేసిండ్రు, ఇచ్చి పారేసిండ్రు. ఈరోజు ఇప్పుడు 2024 సంవత్సరంలో వచ్చి మీరు ఆక్రమణదారులు, మీరు తప్పు చేసిండ్రు. నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే చేత అయితే మొదలు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో ఆనాడు, ఎవరైతే అధికారులు, ఎవరైతే ఆనాడున్న ప్రభుత్వాలు, ఎవరెవరైతే ఈ ఆక్రమణలను మీరు ఈరోజు ఆక్రమణలు అంటున్నారు కదా, వాటిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో మీ ప్రభుత్వాలే గతంలో, వాళ్ళ మీద చర్య తీసుకో. ఎందుకు మరి మేము 2016లో వచ్చి ఈ జీవో ఇచ్చేదాకా ఎందుకు మీ ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నింటికి మించి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి, నేను మీ ప్రాధాన్యం ఏంది అసలు? ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ప్రజలకిచ్చిన మాట ఏంటిది? మీరు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేస్తా అన్నావు, నెలకు 2500 అన్నావు. అది ఏది చేయకపోగా దేనికి పైసలు లేవట. దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు. కానీ 1,50,000 కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మూసీ మంత్రి కొండ సురేఖ కంటతడి. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో ఉన్న ఫోటోను అసభ్యకరంగా సోషల్ మీడియాలో పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో క్యాంపస్లు ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు మా ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి 20 నుంచి 25 ఎకరాలలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్కి అన్నిటి కూడా ఒక క్యాంపస్ క్రియేట్ చేసి ఒక యూనివర్సిటీ స్థాయిలో అక్కడ వసతులు, మౌలిక వసతులు కల్పించి అక్కడ ప్లే గ్రౌండ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, వాళ్ళకు మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కిచెన్ సెంటర్లు కలిపి ఒక హైజెనిక్ ఫుడ్ వాళ్ళకు ఇవ్వాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్ అండ్ మధురాలో ఆల్రెడీ పనులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. 100 అర్బన్ హైదరాబాద్ 19 నియోజకవర్గాలను పక్కన పెడితే దాదాపుగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 100 శాసనసభ నియోజకవర్గాలల్లో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో వాటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోని దాదాపుగా ఒక్కొక్క స్కూల్కు 100 నుంచి 125 కోట్లు, అంటే దాదాపుగా 10 నుంచి 12,500 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. దానికోసం శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు ఉదయం కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష చేపట్టారు. ఆయనతో పాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు భవానీ దీక్ష చేపట్టారు. ఈ రోజు నుంచి విజయదశమి వరకు బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. సామాన్య భక్తుడి వలె మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడుపుతూ అమ్మవారిని సేవిస్తారు. దయచేసి ఇక్కడ బండ్లు ఎవరి ఉన్నాయి, ఇవాళ రైతులు అక్కడ గేట్ ముందర ఉన్నాయి, బండ్లు బయట. भगवान मंगलायतनं वरेहे दावस्तेषां जयस्तेषां कृतस्तेषो वां पशवो वदन्ते सानो मुद्रे समोक्षुवानादितो
तत्सवितुर्वरेण्यं ओम तदेव लग्नं शुद्धं तदेव तारावरं चन्द्रवरं तदेव देवो भव अतिथिदेवो भव क्रोधिनाम संवत्सरे दक्षिणाजने वर्ष ऋतो भाद्रपदमासे कृष्णपक्षे तनः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुन्दुरितात्यग्निः स्वामकम्बोध्य विदादनो नः कृतनारेतुसनाच्च होतानव्यत्ससत्से विदं वातेन सर्वेण महादुर्गाय वन्दे राजा ऐश्वर्याव्रता కరీంనగర్ స్మార్ట్ సిటీ అందాలు. చిన్నపాటి వర్షానికే శివ థియేటర్ నుండి శాతవాహన యూనివర్సిటీ వరకు రోడ్లు మొత్తం సముద్రాన్ని తలపిస్తున్నాయి. అందమైన స్మార్ట్ సిటీ చూడండి ఒకసారి. శివ థియేటర్ దగ్గర స్మార్ట్ సిటీ పేరుతో ఇంత ఘోరమా? చిన్నపాటి వర్షానికి వరదలు తలపిస్తున్న శివ థియేటర్ దగ్గర ఇదంతా. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో పిల్లల మధ్య నిర్వహించడం జరిగింది. బతుకమ్మను రంగురంగు పూలతో అలంకరించి బతుకమ్మ పాటలు లయబద్ధంగా బతుకమ్మ ఆటలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ మన తెలంగాణ రాష్ట్ర పండుగని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా, మన ఆత్మగౌరవాన్ని పెంచేలా సాగుతాయని, అందుకే వివిధ దేశాలలో సైతం అనుకరించి జరుపుకుంటారని, ప్రతి పండుగలలో దేవుని పూలతో అలంకరిస్తారని, ఒక బతుకమ్మ పండుగ మాత్రమే ప్రకృతిలోని పూలవి అమ్మవారిగా కొలుస్తారని, అది ఈ పండుగ గొప్పతనమని అన్నారు. 9 రోజులు సాగే ఈ పండుగ మహిళలకు ఎంతో ప్రీతికరమని, పూల జాతరని తలపిస్తుందని, పసుపు గోరమ్మ అందరి పసుపు కుంకుమలను కాపాడుతుందని తెలంగాణ మహిళల నమ్మకమని, ఇలాంటి గొప్ప పండుగ కల్మషం ఎరుగని పిల్లల ఆశ్రమంలో ప్రారంభించడం, నిర్వహించడం సంతోషకరంగా ఉందని డాక్టర్ అనితారెడ్డి అన్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ప్రత్యేక అనుబంధంతో ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేమ్లవాడకు తమ ఆకాంక్షలు తీరాలని రాచనకు కోడలు కడతారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని అన్నారు. ప్రతినిత్యం భక్తుల కోలాహలంతో స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు కోడెమొక్కులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా కోడెమొక్కులు చెల్లించే ఆచారం వేమ్లవాడ రాచన ఆలయంలో ఉంది. అర్హులైన పేద రైతులకు 2 విడత పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అర్హులైన పేద రైతులకు కోడెలను అందిస్తున్నామని అన్నారు. గతంలో నేను దేవస్థాన చైర్మన్ గా ఉన్న సమయంలో కోడెలను పంపిణీ చేశాం. గత 3 నెలల క్రితం సుమారు 1600కు పైగా చిలుకలను కోడెలను పంపిణీ చేశాం. రాజన్న ప్రసాదంగా కోడెలను భావించాలి. గోశాల నుంచి పంపిణీ చేసే కోడె ఆవులు ఇతరాత్ర పనులకు వినియోగించుకోకుండా అర్హులకు మాత్రమే అందేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించడం జరిగిందని అన్నారు. కోడెలను పొందిన రైతులు వీటిని జాగ్రత్తగా దైవ స్వరూపంగా భావించి చూసుకోవాలి. వీటిని ఇతరులకు విక్రయించడానికి వీలు లేదని, సొంత వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పకుండా జరుగుతుందని అన్నారు. ఒక్క నిమిషం మీరు కొంచెం ముందుకు రండి. అవి కోడలు రావు, ఇక మనమే ముంగటి కావాలి. అన్న విశ్వాన్మాన్మాగం సంపరిపాద విశ్వతః దూర్ణం సమర్పయామి యాగంగో నియాసనీ వాలీయా రాకాజా సరస్వతీ కృత్వాజాథా స్తంభిపరేతనా సుగంధ పరిమళ పడవాసత్యాని సమర్పయామి. సంఘ మండలి కేంద్రంలో సోమవారం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కు పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను పారిశ్రామికవేత్తలను చేసి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మహిళలు ఉపాధి పొంది ఆదాయాన్ని పెంచుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని తెలిపారు. 6 మహిళా మణులు ఈ క్యాంటీన్ బాగా నడుపుకొని 7 మరియు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి పొందడానికి స్వశక్తి మహిళలకు మహిళా శక్తి క్యాంటీన్లు ఉపయోగపడతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024-25 వార్షిక బడ్జెట్లో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. అవగాహన సమావేశంలో పాల్గొంటున్న మండల స్పెషల్ ఆఫీసర్ గారు శ్రీమతి వేదవతి గారు, డిఈ గారు ఆర్డబ్ల్యూఎస్ శ్రీనివాస్ అందరితో మాట్లాడవచ్చు అని అక్కడ కూర్చొని టిఫిన్ చేసి అక్కడ మంచిని తాగుతాడు. ఆ ఎఫెక్ట్ ఏమైంది అంటే ఆయనకు జాండీస్ ఎఫెక్ట్ అయిపోయి, పొల్యూషన్ అయిపోయి, ఎఫెక్ట్ అయ్యి వాటర్ కంటామినేట్ తోటి, అంటే చెడు వాటర్ తాగడం వలన కంటామినేట్ అయ్యి ఆయన ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం పల్లిపాడు వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీలో భాగంగా బస్సులు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. సుమారు 8.42 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు సుమారు 2,10,000 రూపాయలు విలువ చేసే ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రధాన కూడలిలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎక్సైజ్ సిబ్బంది మా ఈరోజు గత 2-3 రోజుల నుండి మా తనిఖీల్లో భాగంగా ఈరోజు ఉదయం మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ పల్లిపాడులో మా ఎక్సైజ్ సిబ్బంది ఎస్ఐ గారు సిబ్బందితోటి తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక 3 వ్యక్తుల్ని మేము ఈరోజు గాంజా కేసులో అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళు 3 వ్యక్తులు కూడా నెల్లూరు వాస్తవ్యులు, అంతా 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వ్యక్తులు, బీటెక్ చదువుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుండి సుమారుగా 8 కేజీల 400 గ్రాముల గాంజా మేము అదుపులోకి తీసుకున్నాము. దాని కాస్ట్ సుమారుగా 2 లక్షల చిల్లర, సుమారుగా 2,10,000-15,000 ఉంటుండొచ్చు. వాళ్ళు భద్రాచలం నుండి
తీసుకెళ్తున్నారు. అక్కడ తనిఖీలు జరుగుతున్నాయని చెప్పేసి ఖమ్మం నుండి వాళ్ళ ట్రైన్ ద్వారా నెల్లూరు వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ప్లస్ మా ఎక్సైజ్ డైరెక్టర్ గారు ఈ గాంజా విషయంలో చాలా సీరియస్గా ఉండడం వల్ల ఇక్కడ ఖమ్మం జిల్లాలో మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్నాము. సుమారు వారం రోజులుగా మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా వాళ్ళు ఆ రూట్లో కాకుండా ఈ రూట్లో వెళ్తూ మాకు దొరకడం జరిగింది. చెప్పండి ఎలా ఇప్పుడు చాలా వరకు చూస్తున్నది ఏంటంటే ఈ గాంజా కేసుల్లో టీనేజ్ పిల్లలు 25 సంవత్సరాల లోపు వాళ్ళు స్కూలు కాలేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు కంప్లీట్గా ఎడిక్ట్, వాళ్ళు బానిసలు అయిపోయి వాళ్ళ ఫ్యూచరు వాళ్ళ కెరియర్ మొత్తం పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇది చాలా మనోవేదకు గురి చేస్తుంది. ఇది అంతా జరగొద్దు అని చెప్పేసి మేము ఉక్కుపాదంతో చేస్తున్నాము. ఎవరు కూడా గాంజా సప్లై చేయొద్దు, గాంజా తాగొద్దు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబ్లో ఓ ప్రైవేట్ స్కూల్లో రివర్సు తీస్తున్న స్కూల్ బస్సు కింద పడి మనోజ్ఞానే నర్సరీ చిన్నారి మృతి. చెప్పండి. హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత. తెలంగాణ భవన్ ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులు మంత్రి కొండ సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని ఆరోపణ. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం. మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. పాల్గొన్న అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ శ్రీనివాసరావు, సంబంధిత శాఖల అధికారులు.
లేదు సార్, ఆల్రెడీ లెటర్ ఉంది, ఇప్పుడే నేను తెప్పించాను. లెటర్ పెట్టండి, అంతే కాబట్టి నా నుంచి కూడా ఒక లెటర్ పెట్టండి. ఇవాళ పెట్టేసి మీ లెవెల్ పెండింగ్ లాగా క్రిమినల్ కేసు కూడా పెంచలేదు. నేను లెటర్ కూడా సెట్ పంపిస్తాను, మళ్ళీ ఒకసారి కాదు ఎందుకు అకౌంట్ ఎగ్జిస్ట్ కాలేదని చెప్పేసి ఆల్రెడీ వచ్చేసారు, అయిపోయింది. సెల్ఫ్ ఆఫీస్ కలెక్షన్ అవుతుందా? అవుతుంది. అయితే మరి 1 year నుంచి ఎందుకు పెట్టలేదు? ఇది అట్లా కాదండి, కాకపోతే కాదని చెప్పేసి ఇప్పుడు మొన్న 60,000 రాలేదా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.